అమ్మగారు ఇవ్వమన్నారు. అమ్మా దొరగుస్సాయిండు. నిన్నెవరు తీసుకుపోమన్నారే? అన్న సంగతి తెలుసు కదా. ఏదైనా మేనకోడల చేత్తోనే ఇయ్యాలే. పో, శైలి ఎక్కడుందో చూడుపో. శైలమ్మ, నువ్వు పాలు పితుకుతున్నావేంటి? అయ్యగారు చేస్తే నన్ను చంపుతారు. ఇటివ్వు. వస్తున్నా. ఏంటమ్మా? ఇదిగో, ఇది తీసుకుపోయి మీ పెద్ద మామయ్యకి ఇవ్వు. సరే. రామా, ఏంది తింటలేవట? ఆకలైతలేదు బిడ్డ. అట్లనా? అయితే ఇక నుంచి నాకు కూడా వద్దులే. గట్లా అనొద్దు బిడ్డ. సరే ఈ తింటా. ఇందా. ఎట్లుంది? బాందా? బాగుంది. అమ్మా చూసినవా మా అమ్మ చేత ఎట్లా తినిపించినాను? మంచిది. కాలేజీకి టైం అవుతుంది, పోయి రెడీ అవుపో. సరే. ఉండు శైలమ్మ, అమ్మగారు పాలు. 30 ఏండ్లు అవుతుంది, అన్నయ్య ఇంకా అదే తలుసుకుంటూ ఉండిపోయిండు. ఆ గది దాటి బయటికి రాడు, ఇంకా ఆ జ్ఞాపకాల్లోనే ఉండిపోయిండు. శైలు తప్ప ఆ గదిలోకి ఎవరు పోయినా కోపడతాడు. ఎప్పుడు మాట్లాడో ఏందో. శైలుకు పెళ్లి చేసేసి పంపించేస్తే ఆయన పరిస్థితి ఏందో. శైలు ఆగు, వస్తున్నా. ఇది కూడా తప్పించుకుందామనే బాగా అల్లరైపోయావే. జాగ్రత్త. అంజలి పో. ఇప్పుడు లేటేనా నువ్వు? ఇది కాదా? కాదు. ఈరోజు రిజల్ట్స్ వస్తాయి. ఎట్లైనా నువ్వు ఫస్టేగా. దీని అమ్మ ఏముందిరా బాయ్ పోరి. గవర్నమెంట్ కాలేజీలో ఇలాంటి పోలు ఉంటారా? నీ అయ్యా బిల్లిగా మాట్లాడిపే. అది పక్కూరు దొరకవుతురు. ఇంకా ఊరి సంగతి ఆ ఊరి సంగతి నీకు సరిగ్గా తెలియదు. దాని జోలికి వెళ్ళి ఉంటే ఉట్టిగా అలాడదీస్తారు. ఏది శైలమ్మ నువ్వు కూడా? హాయ్ కిట్టు, క్లాస్కి వెళ్ళొస్తా. Good morning, sir. Very good morning, my dear students. All of you sit down. Thank you, sir.